ఫైనాన్షియల్ మార్కెట్స్ పై పట్టు సాధించాలనుకునే వాళ్ళు రేవంత్ కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ రేవంత్ చలమలా ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే రేవంత్. నమస్తే అండి. రేవంత్, మొన్న ఈ మధ్య ఫినాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు ఒక ప్రెస్ మీట్లో, ఒక ప్రెస్ కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు. మేబీ మీరు కూడా చూసుంటారు అనుకుంటున్నాను. ఆ ప్రెస్ కాన్ఫరెన్స్ జరుగుతున్నప్పుడు కొంతమందిని క్వశ్చనర్స్ అడిగారు. సరే, వెంటనే టక్కుమని ఒక స్టాక్ బ్రోకర్ ఒక ఆయన లేచి నిలబడి మైక్ తీసుకొని మాట్లాడాడు. సో ఆయన ఏం చెప్పాడంటే, మేడం, మేము చాలా కష్టపడి, రోజంతా కష్టపడి మా వ్యాపారాల్లోనో లేదంటే మా ఉద్యోగాల్లోనో మేము కష్టపడి సంపాదించుకుంటుంటే మీ గవర్నమెంట్ ఏమో ఎస్టీటీలు, జిఎస్టీలు, డివిడెండ్ల మీద ట్యాక్సులు, తర్వాత ఈ క్యాపిటల్ గెయిన్స్ మీద ట్యాక్స్లు అంటూ రకరకాల ట్యాక్స్ల పేర్లు చెప్పి మీరు మొత్తం మా ఆదాయాన్ని మొత్తం లాగేసుకుంటున్నారు గవర్నమెంటు. అంటే మేమేమో కష్టపడి చాలా యాక్టివ్గా మా వ్యాపారాల్లో కష్టపడి మేము సంపాదించుకుంటుంటే దాంట్లో నుంచి మీరేమో స్లీపింగ్ పార్ట్నర్స్ లాగా ఆదాయాన్ని తెలియకుండా తీసేసుకుంటున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ మేడం అని ఆ స్టాక్ బ్రోకర్ అడిగితే అందరూ గొల్లుమని నవ్వారు. ఆవిడ కూడా చాలా పాజిటివ్గా తీసుకున్నారు. ఏంటి అసలు ఈ ట్యాక్స్లు అనేవి మనల్ని ఏ విధంగా అంటే దోచేస్తున్నాయి అనొచ్చో, లేదంటే మనకు వచ్చే ఆదాయం సంపద అంతా ట్యాక్స్ల రూపంలో అసలు ఏ విధంగా వెళ్ళిపోతుంది అసలు ఇదంతా? సార్, ఈ మార్కెట్లో పెద్ద ట్రేడర్స్ అని అంటే రాకేష్ జుంజునవాలా గారు, లేకపోతే ఎవరో ఆప్షన్స్ ట్రేడర్స్ అని అనుకుంటాం. కానీ యాక్చువల్గా మన మార్కెట్లో, స్టాక్ మార్కెట్లో పెద్ద ట్రేడర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఎవరికి లాభాలు రాకపోయినా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఎప్పుడు డబ్బులు దారుణంగా వస్తూనే ఉంటాయి. ఇందాక ఒక ఆర్టికల్ చూసా, లాస్ట్ ఇయర్ జస్ట్ ఎస్టీటీ నుంచి 20,000 కోట్లు వచ్చాయంట. ఈ సంవత్సరం ట్రాన్సాక్షన్స్ బాగా పెరిగి 25,000 కోట్లు వచ్చాయంట. ప్రతి సంవత్సరం జస్ట్ ఎస్టీటీ నుంచి మాత్రమే 25,000 కోట్ల రూపాయలు మనం గవర్నమెంట్కి పే చేస్తున్నాం. మళ్ళీ స్టాంప్ డ్యూటీలు, జిఎస్టీలు ఇవన్నీ పక్కకు పెట్టండి. మళ్ళీ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్, షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ఇవి పక్కన పెట్టండి. అదే ట్రేడర్కి అయితే బిజినెస్ ప్రాఫిట్ ట్యాక్స్ అది పక్కకు పెట్టండి. జస్ట్ ఒక్క దాని నుంచే 25,000 కోట్ల రూపాయలు మార్కెట్ నుంచి ప్రభుత్వం సంపాదించింది, జస్ట్ ఫ్రమ్ వన్ సోర్స్. ఇప్పుడు చెప్పండి, ఎవరు పెద్ద ట్రేడర్? రాకేష్ గారు కాదు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్ ద బిగ్గెస్ట్ ట్రేడర్. సో ఓకే, జోక్స్ ఏ పార్ట్. అసలు ఆయన ఏమన్నారు దాని గురించి మాట్లాడాలి. యాక్చువల్గా ఇట్స్ సీరియస్ కన్సర్న్. ఇన్ఫ్యాక్ట్ చాలా మంది ట్రేడర్స్ కూడా దాని గురించి సీరియస్గానే డిస్కస్ చేసుకుంటూ ఉన్నారు మార్కెట్లో. అండ్ నాట్ ఈవెన్ ట్రేడర్స్ సార్, బేసిక్గా ప్రతి ఒక్క సామాన్యుడు దీని గురించి ఈ మధ్య బాగా రెస్పాండ్ అవుతున్నాడు, ట్యాక్స్ బర్డెన్ గురించి. సో బేసిక్గా బ్రోకర్ ఏమన్నారని అంటే, మేము పెట్టుబడి పెట్టి ఇంత పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మెయింటైన్ చేసుకుంటూ, ఇంతమంది ఎంప్లాయీస్ని పెట్టుకుంటూ మా బిజినెస్లు రన్ చేసుకుంటూ ఉంటే మాకు వచ్చే దాంట్లో నుంచి సగం పైన డబ్బులు మీరు ట్యాక్స్ రూపంలో కలెక్ట్ చేసేసుకుంటున్నారు. మేమేమో పెట్టుబడిదారులం, మీరేమో స్లీపింగ్ పార్ట్నర్ లాగా మా దగ్గర నుంచి వచ్చే డబ్బులు తీసేసుకుంటున్నారు. మాకు లాభాలు వచ్చినా రాకపోయినా మీకు మాత్రం 50% పే చేస్తున్నాము. సరే, ఎంతో కొంత కట్టాములే, మిగిలిన డబ్బుల్ని ట్యాక్సెస్ అన్నీ పే చేయంగా, ఈ ట్యాక్సెస్ కాక మళ్ళీ ఇన్కమ్ ట్యాక్స్ కూడా పే చేయంగా మా బ్యాంక్ అకౌంట్లో వేసుకున్న తర్వాత, సరే ఆ డబ్బులు పెట్టి మేము ఏదైనా అపార్ట్మెంట్ కొందామని వెళ్తే అక్కడ కనీసం క్యాష్ కాంపోనెంట్ కూడా లేదు, మొత్తం వైట్ రూపంలో మేము పే చేయాల్సిందే. రకరకాల కటింగ్లు ఉంటాయి, చాలా ఉంటాయి. మనకి రిజిస్ట్రేషన్ ఛార్జెస్, స్టాంప్ డ్యూటీలు అన్నీ అక్కడ ఉంటాయి మళ్ళీ. సో బేసిక్గా మేము ఆల్రెడీ ట్యాక్స్ కట్టి మా బ్యాంక్ అకౌంట్లో ఉన్న డబ్బుల మీద మళ్ళీ ఇంకొక 11% రూపీస్, 11% పే చేసి మేము అపార్ట్మెంట్ కొనాల్సి వస్తుంది. మాలాంటి సామాన్యులకి ఒక ఇల్లు కొనాలంటేనే ఒక నైట్ మేర్ లాగా అయిపోయింది అని ఒక కామెంట్ చేశారు. అప్పుడు నిర్మలా సీతారామన్ గారు నవ్వుతూ, మేము స్లీపింగ్ పార్ట్నర్స్ ఎప్పుడు కామెంట్ చేయకూడదు అని చెప్పి టాపిక్ పక్కకు తోసేసారు. ఆవిడే సైలెంట్ అయిపోయారు. యాక్చువల్గా చాలా వ్యాలిడ్ క్వశ్చన్ సార్. ఇప్పుడు మనకి ఆర్థికంగా మన దేశం చాలా అభివృద్ధి చెందుతుంది. 5వ అతిపెద్ద దేశంగా ఉన్నాం. దెర్ ఈస్ నో డౌట్ నెక్స్ట్ 2-3 yearsలోనే మనం 4th వెళ్తాం. తర్వాత ఇంకొక కొన్ని సంవత్సరాల్లో మనం 3rd అయిపోతాం. ఇందులో ఎటువంటి అనుమానం లేదు. మన దేశ ఆర్థిక అభివృద్ధి అనేది జరుగుతూనే ఉంటుంది. కానీ ఇక్కడ మనం ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి. మన దేశంలో ఒక మంచి కవి ఒక మాట చెప్పారు, దేశం అంటే మట్టి కాదే, దేశం అంటే మనుషులు. అటువంటి మాటలు చెప్పిన ఈ భారతదేశంలో మనుషుల యొక్క ఆర్థిక పరిస్థితులతో కంపేర్ చేస్తే మట్టి యొక్క ఆర్థిక పరిస్థితులకి ఎక్కువ విలువిస్తుంది మన రాజకీయ నాయకులు. అది ఆ పార్టీ ఈ పార్టీ ఏం లేదు, అన్ని పార్టీల యొక్క ప్రభావం అలానే ఉంటుంది. అందరూ అలానే పనిచేసుకుంటూ వస్తున్నారు. సో బేసిక్గా మనం కంపేర్ చేస్తే మన ఆర్థికంగా దేశం యొక్క పేరు మాత్రం 5th లార్జెస్ట్ ఎకానమీగా ఉంటే ఇక్కడ మనుషుల యొక్క ఆర్థిక పరిస్థితి మాత్రం 137th 139th పొజిషన్లో వెనకాల ఎక్కడో ఉన్నాం. మనకంటే కింద ఉన్న డెవలపింగ్ ఎకానమీస్ ఏమో ముందర ఎక్కడో ఉన్నాయి. మనం బాగా డెవలప్ అవుతున్న
ముందున్నాం అనుకుంటున్నాం, కానీ మన వాస్తవానికి వెనకాల పడి ఉంటున్నాము. మనకి బేసిక్గా ఫోకస్ చేయాల్సిందల్లా ఒక మనిషి యొక్క ఆర్థిక పరిస్థితి ఎట్లా మెరుగుపరచాలి. సరే, ఎన్నోసార్లు ఎన్నో ప్రశ్నలు లేవెత్తాయి. ఒక మనిషికి బేసిక్ రిక్వైర్మెంట్ ఏంటి సార్? హెల్త్. ఎటువంటి ప్రమాదం జరిగిన ముందు మనిషి అయితే బతుకుండాలి. అట్లాంటి హెల్త్ కోసం అని చెప్పి ఒక హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటే దాని మీద ట్యాక్స్ పే చేయమంటారు. ఒక మనిషి చచ్చిపోతే ఆ ఫ్యామిలీకి ఆర్థికంగా ఉపయోగపడాలి ఆ డబ్బులు, దానికోసం అంటూ ఒక ప్రీమియం పే చేద్దామంటే దాని మీద ట్యాక్స్ కలెక్ట్ చేస్తారు. ప్రతి ఒక్కదాని మీద ట్యాక్స్ కలెక్ట్ చేస్తారు. మెడిసిన్స్ మీద ట్యాక్స్ కలెక్ట్ చేస్తారు. డైరెక్ట్ హాస్పిటల్ బిల్ మీద ట్యాక్స్ లేదు, అంతేకాని మెడికల్ ప్రోడక్ట్స్ మీద ట్యాక్స్ కలెక్ట్ చేస్తారు. ఇల్లు కట్టుకుందామంటే ట్యాక్స్ కలెక్ట్ చేస్తారు. ఇల్లు ఎక్కువ రెంట్ ఇచ్చి తీసుకునే వాడి దగ్గర మళ్ళీ జిఎస్టీ ట్యాక్స్ కలెక్ట్ చేస్తారు. ఒక తిండి మీద ట్యాక్స్ కలెక్ట్ చేస్తారు. మనం వేసుకునే బట్ట మీద ట్యాక్స్ కలెక్ట్ చేస్తారు. ఇక్కడ మనిషికి విలువ ఉందా, లేకపోతే మనిషి నడిచే మట్టికి విలువ ఉందా? దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు. మనిషి యొక్క ఆర్థిక వ్యవస్థ ఎప్పుడైతే ఎదుగుతుందో అప్పుడు దేశం ఎదుగుతుంది. వీ ఆల్ టుగెదర్ యాజ్ ఇండియన్స్, మనం అందరం కలిసి భారతీయులుగా ఎదిగితేనే భారతదేశం ఎదిగినట్టుగా. కానీ ఏదో జస్ట్ పేపర్ మీద లెక్కలు చూపించుకుంటూ వెళ్తే మనం ఎట్లా ఎదిగిన వాళ్ళం అవుతాము? ఎప్పుడైతే మనకి జీడిపి నెంబర్స్ పెద్దగా ఎదుగుతూ పోతూ మనకి ఎప్పుడైతే పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఇంకా 137th పొజిషన్లో ఉంటుందో మనం ఎప్పుడు చెప్పుకుంటామే ఈ దేశంలో ఉన్నటువంటి మెజారిటీ ఆఫ్ ద మనీ అంతా కూడా టాప్ 1% దగ్గర ఉంది అని. ఇదే చెప్తుంది కదా సార్, దేశం ఎదుగుతుంది కానీ సామాన్యుడు ఎదగట్లేదు. మరి దేశం ఎట్లా ఎదుగుతుంది? ఆ టాప్ 1% మాత్రమే ఎదుగుతున్నారు, కానీ సామాన్యుడు ఎదగట్లేదు. సామాన్యుడి మీద ట్యాక్స్, డైరెక్ట్ ట్యాక్స్ బర్డెన్ ఉంది, ఇండైరెక్ట్ ట్యాక్స్ బర్డెన్ కూడా ఉంది. అన్ని దేశాల్లో ట్యాక్స్ బర్డెన్ ఉంది, కానీ అక్కడ ఉచిత వైద్య ఆరోగ్యం అన్నిటికీ కూడా మంచి ఫెసిలిటీస్ ఏర్పాటు చేయబడి ఉన్నాయి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. ఎగ్జాక్ట్లీ. మనం ట్యాక్స్ పే చేసేదానికి రిటర్న్ మనకేమొస్తుంది అని అంటే ఇక్కడ అబ్సల్యూట్లీ జీరో. మనకి ఇక్కడ ఏ ఒకటి కూడా రాదు. ఆల్రెడీ ఒకసారి మనం దీని మీద ఒక వీడియో కూడా చేసాం. ఎస్, చాలా మంది భారతదేశం వదిలి వెళ్ళిపోతున్నారు. ఏంటన్న కారణాలు చూస్తే ఈ రకరకాల ట్యాక్స్ బర్డన్ని భరించలేక, సంపాదించిందంతా ట్యాక్స్లు కట్టుకోలేక విరక్తి చెంది సంవత్సరానికి 6-7 వేల మంది బయట దేశాలకు వెళ్ళిపోతున్నారని కూడా మాట్లాడుకున్నాం. సార్, బేసిక్గా మన దగ్గర కంటే కంపేర్ చేస్తే వేరే దేశాల్లో 50% ట్యాక్స్ పే చేసే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఇంకొక మాట చెప్పనా, మన భారతదేశం కూడా 50% ట్యాక్స్ ల్యాబ్ కంట్రీయే. ఎలా? 30% ఇన్కమ్ ట్యాక్స్ ల్యాబ్లో పెట్టారు. అండ్ తీసుకెళ్ళి మళ్ళీ యావరేజ్గా అతర సేల్స్ ట్యాక్స్, జిఎస్టీలు, XYZ ఇవన్నీ తీసుకెళ్ళి యావరేజ్గా మీకు 20% అవ్వట్లేదా? ఈ 20 + 50 కలిపితే ఎంత? పోనీ మేము 50% ఆల్రెడీ ఇన్కమ్ ట్యాక్స్ కట్టిన తర్వాత ఆ డబ్బులు వాడుకుంటుంటే మీరేమైనా జిఎస్టీ ఎగ్జంప్షన్ ఇస్తారా? పోనీ ఆల్రెడీ ట్యాక్స్ కట్టిన డబ్బులే కాబట్టి వీటిలో ఏమైనా తక్కువ ఛార్జెస్, తక్కువ జిఎస్టీ వేద్దామని చూస్తారా? లేదు. ఉప్పుకి ట్యాక్స్, పప్పుకి ట్యాక్స్, మనం వేసే బట్టకి ట్యాక్స్, ప్రతి ఒక్క దానికి మనం ట్యాక్స్ కట్టిన తర్వాత మన దగ్గర ఉన్న డబ్బులకి మళ్ళీ తీసుకెళ్ళి మళ్ళీ ట్యాక్స్ కడతాం. మన దగ్గర కష్టపడి కొన్ని సంవత్సరాల పాటు దాచుకున్న డబ్బులు ఎఫ్డీలో పెట్టుకుంటే మళ్ళీ దాని మీద ట్యాక్స్ వేస్తారు. లేదు, తీసుకెళ్ళి మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుకుంటే దాని మీద ట్యాక్స్ వేస్తారు. సరే, తీసుకొచ్చిన డబ్బుల్ని కనీసం తీసుకెళ్ళి ఎక్కడ ఇన్వెస్ట్ చేద్దామనంటే దాని మీద ట్యాక్స్ వేస్తారు. ఇన్వెస్ట్ చేసిన దాన్ని అమ్ముదామనంటే దాని మీద ట్యాక్స్ వేస్తారు. తిరుగుదామంటే ట్యాక్స్, తరుగుదామంటే ట్యాక్స్, కొన్నా ట్యాక్స్, అమ్మినా ట్యాక్స్, బతకడానికి ట్యాక్స్, చావడానికి ట్యాక్స్. ట్యాక్స్ లేకుండా ఈ భారతదేశంలో ఎవడు బతకలేడు. అంటే ఎలా ఉందంటే ఈ భారతదేశంలో ఈ భూమి మీద, ఈ నేల మీద పుట్టాలి అంటే వాడు పుట్టే ముందే కొన్ని వేల రకాల ట్యాక్సుల్ని నేను ఈ భారతదేశంలో కట్టాలని ముందే ప్రిపేర్ అయ్యి పుట్టాలి అన్నట్టుగా అయిపోయింది. ఎందుకంటే అంటే అసలు ఇప్పుడు మీరు చెప్పిన లిస్ట్ ఏదైతే ఉందో, తల్లి గర్భంలో పడ్డగా నుంచి వాడు పుట్టి పెద్దవాడై పెరిగి వృద్ధుడై ఆడు చనిపోయి ఆడు చితికి వెళ్ళి చితి కాలే వరకు భూమి మీద ఒక మనిషి అన్నవాడు భారతదేశంలో కొన్ని వందల వేల రకాల ట్యాక్స్లు కడుతూనే ఉండాలి. సార్, కొంతమంది అనుకుంటారు మేము తెలుగులో ఇన్కమ్ ట్యాక్స్లు కట్టట్లేదని. నువ్వు ఇన్కమ్ ట్యాక్స్ మాత్రమే కట్టట్లేదు, నీకు తెలియకుండా నువ్వు ఇండైరెక్ట్ ట్యాక్సెస్ కడుతూనే ఉంటావు. కట్టిన దానికి మళ్ళీ కడుతూనే ఉంటావు. ఒక ఇల్లు కొన్నావు, ట్యాక్స్ కడతావు. అమ్మేవు, ట్యాక్స్ కడతావు. నువ్వు ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్గొట్టావు, అంతవరకే. పెట్రోల్ పోయించుకున్నావు, ట్యాక్స్ కడతావు. కారు కొన్నావు, ట్యాక్స్ కడతావు. రోడ్ ట్యాక్స్, టోల్ ట్యాక్స్ కడతావు. మళ్ళీ దానికి అదంటే ఇన్సూరెన్స్కి ట్యాక్స్ కడతావు. నీ ఇన్సూరెన్స్కి ట్యాక్స్ కడతావు. నీ చావు కోసం టర్మ్ ఇన్సూరెన్స్కి ట్యాక్స్ కడతావు. నీ ప్రతి ఒక్క దానికి ట్యాక్స్ లేని ఐటమ్ ఏది ఉందో చెప్పండి. నేను ట్యాక్స్ కట్టట్లేదని అనుకోద్దు. ప్రతి భారతీయుడు రోడ్డు మీద బతికేవాడు ఒకడు కొన్న ట్యాక్స్ కడతాడు. వాడు బిచ్చగాడే ఉండొచ్చు, బిచ్చగాడి దగ్గర ట్యాక్స్ తీసుకునేది ఏంటండి? వాడు ఒక ఐటమ్ కొంటున్నాడు కదా, వాడు బేసిక్ నెసెసిటీ కోసం కొంటుంటాడు కదా, వాటి మీద ట్యాక్స్ తీసుకోవడం ఏంటండి?
సో సార్ ఇప్పుడు బేసిక్గా ట్యాక్స్కి సంబంధించి ప్రతి ఒక్క భారతీయుడు సఫర్ అవుతూనే ఉన్నారు. మీరు ఫ్రీ బీస్ అన్న పేరుతో పంచిపెట్టే డబ్బులన్నిటికీ ఎవడనేదే గుర్తుపెట్టుకోండి, ఫ్రీ బీస్ అన్న వర్డ్ ఉంది అని అంటే దానికి సంబంధించిన బర్డెన్ అంతా కూడా రాబోయేటువంటి భవిష్యత్తులో మన పిల్లల మీదో మన మీదో పడబోయేదే. ప్రభుత్వానికి పైసలు ఎక్కడి నుంచి వస్తాయి? అభివృద్ధి చేసి ఉద్యోగాలు ఇస్తే ప్రతి ఒక్కరికి సంపాదించే కెపాసిటీ వస్తుంది. ఖాళీగా కూర్చోబెట్టి డబ్బులు ఇస్తే ఆ బడ్డని మళ్ళీ అప్పులు తీర్చాల్సింది ఎవరైనా అంటే ట్యాక్సుల రూపంలో మనమే. ప్రభుత్వం అప్పులు చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ సూపర్ డెవలప్ చేశాడు. ఎక్కడి నుంచి డెవలప్ చేశారు? అప్పులు తెచ్చి డెవలప్ చేశారు. అప్పు ఎవరు తీర్చాలి? ప్రైమ్ మినిస్టర్ జేబుల్లో ఫైనాన్స్ మినిస్టర్ ఆస్తులు అమ్ముతారా? భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కడి నెత్తి మీద ఈ అప్పు భారం పడుతుంది. 40 కోట్ల మంది అప్పు కట్టాలి. ఇప్పుడు బేసిక్ గా మన దగ్గర ఉన్నటువంటి అప్పును తీర్చాలి అని అంటే మన దగ్గర ఉన్నటువంటి ఆర్థిక వనరులు సరిపోవు. ట్యాక్స్ పెంచాలి. ఎవడు కట్టేది ట్యాక్స్? నువ్వు నేను మాత్రమే ట్యాక్స్ కట్టేది. ఎవరు కట్టరు. ఎవరు జేబుల్లో నుంచి వాళ్ళ ఆస్తులు అమ్ముకొని వచ్చి అప్పును తీర్చరు. ఎండ్ ఆఫ్ ద డే గుర్తుపెట్టుకోండి, మనకి పెరగాల్సింది అనేది గ్రోత్ ప్రాస్పెక్ట్స్ పెరగాలి. ఆర్థికంగా ఏమేమి వనరులు మన దగ్గర తీసుకొస్తున్నారో చూడాలి తప్పించి ఫ్రీ బీస్ ఇస్తున్నారు కాబట్టి ఓట్లు వేస్తాం. అఫ్కోర్స్ కొంతవరకు ఇప్పుడు లాస్ట్ ఎలక్షన్ ప్రభావం చూసినట్లయితే మనకు ఫ్రీ బీస్ మీద కంటే కూడా జనాలు ఆర్థిక అభివృద్ధి వైపు కొద్దివైపు చూస్తున్నారని నాకు నమ్మకం అయితే కుదిరింది. ఇంతకుముందు లేదు, కానీ ఇక ముందు కూడా ఎప్పుడైనా కానీ ఆర్థిక అభివృద్ధి ఎవరు చేస్తున్నారో అదే మాత్రమే చూడాలి. ఆర్థిక అభివృద్ధి జరిగితే మన పాకెట్ మీద బర్డెన్ పెరగకుండా దేశం అనేది ముందరికి దేశంతో పాటుగా మనుషులు వెళ్తూ ఉంటారు. మనిషి దేశం అంటే మనిషి మట్టి రెండు కలిసి వెళ్తేనే దేశ అభివృద్ధి జరుగుతుంది. కానీ కేవలం దేశం పేరు ఒక్కటి లిస్టులో కేవలం రాసుకోవడానికి పైకి వెళ్ళినంత మాత్రం భారతీయుడి జీవితం మారదు. థ్యాంక్ యూ సో మచ్ రేవంత్. థ్యాంక్ యూ అండి. ఈ భారతదేశంలో ఈ భూమి మీద ఈ నేల మీద పుట్టాలి అంటే, పుట్టి గిట్టాలి అంటే ఎన్ని రకాల ట్యాక్స్లు, ఎన్ని వందల వేల రకాల ట్యాక్స్లు కట్టాలి అనే దాని గురించి చాలా చక్కగా మీ విశ్లేషణ తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ రేవంత్. థ్యాంక్ యూ అండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.